బయట పెడుతున్న వరుస కుంభకోణాల గురించి నిజాలను నిర్భయంగా చెప్తున్నందువల్ల ప్రభుత్వం దిక్కుతోచక దొడ్డిదారిన కూడా కొన్ని పనులు చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అవి సఫలం కాకపోవడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి పోయి వాళ్ళకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతున్నది. దానికి ఒక 2-3 ఉదాహరణలు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో నేను చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు, ఈ తెలంగాణలో 2000 కోట్ల గురుకుల కుంభకోణం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇంతకుముందు ఇదే వేదిక మీద మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కుంభకోణం యొక్క వివరాలన్నీ కూడా చాలా వివరాలతో మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. దీనికి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కుంభకోణమే లేదు, కేవలం మేము 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చాము, కానీ మతి లేకుండా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను పిల్లలకు న్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక 2 వారాల క్రితం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకన్నా ముందు మరి లక్ష్మణ్ కుమార్ గారిని, పాపం అజరుద్దీన్ గారిని పంపించి వాళ్ళతో కూడా ఇదే మాటే వాళ్ళే వేయించారు, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. అక్కడ కూడా వాళ్ళతో ఏం చెప్పారు, మేము పిల్లలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అవి పెంచాం, ఇవి పెంచాం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అసలు పిల్లలకు రావాల్సిన న్యాయమైన వస్తువులు మేము అందిస్తుంటే